సార్ మీరు అలా వెనక్కి వెళ్ళండి. ఓకే సార్. అందరికీ నమస్కారం. మేము శివసాయి ధామం సేవా సమితి హిందూ శ్మశాన వాడిగా నిర్వహిస్తున్నాము. మా ప్రెసిడెంట్ గారు సీతారామయ్య గారు ఆధ్వర్యంలో ఈ సంస్థ స్థాపించి 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 6వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాం. 6 సంవత్సరాల కంటే ప్రతి సంవత్సరం కూడా మాకు 1 లక్ష రూపాయల వరకు అన్నదానానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమానికి 35,000 సరుకులు ఇస్తున్నాం. తర్వాత మనకి బ్లైండ్ స్కూల్కి కూడా 35,000 సరుకులు ఈ రోజున ఇవ్వబోతాం. ఈరోజు ఇది కాకుండా మేము ప్రతి సంవత్సరం 12 నుంచి 15 అనాథ బాడీలకి ఉచితంగా దాన సంస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే మనకి మెయిన్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది, అది చేస్తున్నాం. ఇది కాకుండా పలు సేవా కార్యక్రమాలు డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాం. ఇదంతా కూడా మనకి 3,000 రూపాయలు దాన సంస్కారాలకి తీసుకుంటున్న దాంట్లో వచ్చి మిగిలిన డబ్బులు మనకి దీనికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా మా సీతారామయ్య గారి ఆధ్వర్యంలో. సీతారామయ్య గారు మా ప్రెసిడెంట్, పరిమి రాజేష్ వైస్ ప్రెసిడెంట్, ఆయన అమెరికాలో ఉన్నారు. గణేష్ గారు, ఆయన సుబ్రహ్మణ్యం గారు, ఈయన మా సత్యపండు గారు కూడా ఎన్నో సంవత్సరాల బట్టికి ఈ సంస్థకి సేవ చేస్తున్నారు. బేసిక్గా సీతారామయ్య గారు, సత్యపండు గారు దీనికి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్, నేను కానీ సీతారామయ్య గారు కానీ సత్యపండు గారు కానీ మేమందరం 70+ 80 వచ్చేసాం. కాబట్టి యంగ్స్ జనరేషన్ ఇన్వాల్వ్ చేస్తే సంస్థ 4 కాలాల పాటు నిలబడుతుందనే ఉద్దేశంతో గణేష్ గారు, సుబ్రహ్మణ్యం గారు, నగరపాటి శ్రీని గారు, బ్రహ్మ గారు, ఇంకా రాజేష్ గారిని, వీళ్ళందరినీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఈ అందరూ సహాయ సహకారాలతో ఇంకా సంస్థను ముందుకు నడిపించాలనుకుంటున్నాం. సంస్థ మాకు శ్మశానాల్లో ఒక బిల్డింగ్ కట్టి అక్కడ 3 బాడీ ఫ్రేజర్, మొబైల్ ఫ్రేజర్స్, కాటికాపర్లు, క్వార్టర్స్ కూడా కడుతున్నాం. మీరు విలేకరుల నుంచి మీ దగ్గర నుంచి ఏమైనా ప్రపోజల్స్ ఉంటే దేనికైనా సరే మేము చేయడానికి రెడీ. అందరికీ ధన్యవాదాలు.